ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తల ఎత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపించి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మనం ధైర్యం కోల్పోయాము కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మనం ధైర్యం కోల్పోతాము అంటే, ఊహించని పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు, అసలు దేని మీదనైతే మనం నమ్మకం పెట్టుకుంటామో ఆ నమ్మకం అమ్మైపోయినప్పుడు మన ధైర్యం అనేది కోల్పోతూ ఉంటామండి. అంటే ఊహించని ఒక భయంకరమైన పరిస్థితులు మన కళ్ళతో మనం చూసినప్పుడు, భయంకరమైన శోధనలు, దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, శోధన మీద శోధన మనం చూసినప్పుడు మన ధైర్యం ఆటోమేటిక్గా మన ఎదురుండి వెళ్ళిపోవడం జరుగుతుందండి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీకు శుభవార్త, ధైర్యం తెచ్చుకోండి, మీ తల ఎత్తుకోండి. మీరు ఇప్పుడు కలుగుతున్న శోధనలకు, ఇప్పుడు కలుగుతున్న శ్రమలకు ఎంత మాత్రం అధైర్యపడద్దు, సంతోషించి ఆనందించి మీ ఫలము ఎక్కువగును అని దేవుడు మాట్లాడిన రీతిగా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆ శ్రమ, ఆ శోధన మాత్రమే మీకు విడుదలని ఒకరోజు ఇవ్వబోతుంది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుందండి. శ్రమ లేకుండా, శోధన లేకుండా మనం వర్ధిల్లలేము. ఒకవేళ ఎంత తొందరగా ఏ శ్రమ లేకుండా వర్ధిల్లితే అంత తొందరగా మనము అనుభవం లేకుండా మనం ఎంత ఎత్తున స్థాయికి మనం ఎంత వర్ధిల్లినా కానీ అనుభవం లేనందువల్ల అంత తొందరగా మనం దిగజారిపోతాము. అదే శ్రమ, శోధనలతో, అవమానాలతో, నిందలతో, ఇంకా అనేక ఊహించని పరిస్థితులతో మనం శ్రమల్ని, శోధనలు ఎదుర్కొన్న విషయంలో ధైర్యం తెచ్చుకొని మన తల ఎత్తుకున్నట్టయితే అప్పుడు మనకు విడుదల సమీపించి మనం వర్ధిల్లిన తర్వాత, చిన్నప్పుడు మనం నేర్చుకున్న అనుభవాలు అనేది పెద్ద పెరిగిన తర్వాత, అంటే మనం వర్ధిల్లిన తర్వాత అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మీరు ఊహించిన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ఎంత మాత్రము ధైర్యం కోల్పోవద్దు. మీరు ఎంత మాత్రం ఇంకా అయిపోయింది అని అనుకోవద్దు. అయిపోయింది కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ అనేది. శ్రమ మీకు సంభవించింది కాబట్టి సమీపముగా ఉంది మీకు ఆశీర్వాదము, దీవెన మీకు సమీపముగా ఉంది, విడుదల మీకు సమీపముగా ఉంది. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో ఇట్టి నిరీక్షణ కలిగి ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ నమ్మకం ఎంత మాత్రమో అమ్మైపోదు. ఆమెన్. చాలా చక్కటి వాగ్దానం దేవుడు మనకు అందించి ఉన్నాడు. కాబట్టి ఇట్టి వాగ్దానం దేవుడు ప్రతి జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఎంత చక్కటి వాగ్దానాన్ని దేవా ఈరోజు మాకు అందించావు. నిజంగా నువ్వు అంటున్నావు తండ్రి, మీరు ఊహించినవి మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని తల ఎత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపమై ఉన్నది అని మాకు వాగ్దానం చేస్తున్నావు. అవును ప్రభువా, మా కళ్ళతో మేము చూస్తున్న పరిస్థితులు, మేము ఎదుర్కొంటున్న సమస్యలను చూసి మాలో మేము ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతున్నాం ప్రభు, కృంగిపోతున్నాము. ఇంకా అసలు నేను ఊహించుకున్నవన్నీ జరగవు అని మా హోప్ని మేము లాస్ అయిపోతున్నాం పరిశుద్ధాత్మ దేవుడా. కానీ ఈరోజు అంటున్నావు ప్రభువా, ఈరోజు మేము ఎదుర్కొంటున్న శోధన, ఈరోజు మేము ఎదుర్కొంటున్న శ్రమ మమ్మల్ని సువర్ణముగా మార్చడానికి, మా విడుదలని మాకు అందించడానికి అది సమీప మార్గాన్ని చూపిస్తుంది అని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అందుకని తండ్రి, ఇప్పుడు కలుగుతున్న శ్రమల విషయం మేము ఎంత మాత్రం అధైర్యపడకుండా ధైర్యం తెచ్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ధైర్యంతో నిలబడుతున్నారో వాళ్ళందరికీ విడుదల అనేది సమీపించటకు సహాయం చేయండి. ధైర్యం తెచ్చుకోవడానికి వారికి ధైర్యాన్ని అందించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావమును చూపించుకుంటూ ప్రతి జీవితాన్ని మీరు ధైర్యపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.